అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు మాస్టర్ షెఫ్ కిచెన్లో అడుగు పెడుతుంటే ఏదో ఒక కురుక్షేత్రంలో అడుగు పెడుతున్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ 1 month నుంచి మాకంతా ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాగా అనిపింది అనమాట కిచెన్. కిచెన్లోకి ఎంటర్ అవుతున్నా లెఫ్ట్లో ఒక పెద్ద బోర్డు ఉంది. ఎందుకు పెట్టారు అక్కడ? హలో హోమ్ కుక్స్, వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మీ ప్యాషన్ ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు. ఎలా ఉన్నారు? ఈరోజు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు కిచెన్ లో ఫస్ట్ టైం 1 కాదు 2 కాదు మొత్తం 3 సర్ప్రైజెస్ ఉన్నాయి. ఈరోజు షెఫ్ నిఖితా గారు 3 సర్ప్రైజులు ఉన్నాయన్నారు. అది మాకు పనికొస్తాయా, కొంప ముంచుతాయా చూడాలి ఇప్పుడు. ఎప్పుడు ట్విస్ట్ అంటారు, బట్ ఇవాళ ఫస్ట్ టైం సర్ప్రైజెస్ అన్నారు. సో ఐ గెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ టుడే. హోమ్ కుక్స్, ఆ ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటో అని తెలుసుకోవాలని ఉందా? ఇంట్రెస్టింగ్ స్వీట్ ఛాలెంజ్ మీకు ఇవ్వబోతున్నాం. ఒక పక్క టెన్షన్, ఇంకో పక్క హ్యాపీనెస్. ఏం ఛాలెంజ్ ఇస్తారో ఏమో అస్సలు తెలీదు. మేమేమో ఎస్ అనేసాము. Here we go. How? అబ్బబ్బా, అది చూడగానే నా నోట్లో వర్డ్స్ లేదు. ఆ బంగారం కోటింగ్ చేస్తారు కదా అన్నట్టుగా షుగర్ వర్క్, అబ్బా చూస్తుంటుంటే మైండ్ బ్లోయింగ్గా అనిపించింది. సో షెఫ్ చలపతిరావు గారు 2 కప్ కేక్స్ విత్ షుగర్ డెకరేషన్ పెట్టారు ఎదురుగా. అండ్ అది చూసిన వెంటనే చాలా ముద్దుగా ఉన్నాయి చూడటానికి. బట్ అట్ ద సేమ్ టైం ఇదే నా ఛాలెంజ్ అంటే కనుక ఇవాళ నేను అయిపోయాను. చెఫ్స్ ముందు ఒక కప్ కేక్, తర్వాత అందులో ఒక షుగర్ గార్నిష్ ఉంది. అది చూసిన వెంటనే దాన్ని రెప్లికేట్ చేయాలా అని ఒక చిన్న ఆలోచన నాలో మొదలైంది. హోమ్ కుక్స్, మీరు ఈ కప్ కేక్ పైన షుగర్ గార్నిష్ చూస్తున్నారు కదా, ఆ షుగర్ గార్నిష్ అలాగే మీరు తయారు చేయాలి. నేను చూడంగానే డెఫినెట్గా మేము కూడా ఆ షుగర్ గార్నిష్ చెయ్యాలంటే నాకు ఎంతో భయం వచ్చేసింది. ఎందుకంటే నేను ఇంట్లో చాలాసార్లు ట్రై చేశాను ఈ సేమ్ గార్నిష్, నాతో అస్సలు అవ్వదు ఇంట్లో కూడా. ఇప్పుడు ఇక్కడ చేయాలంటే ఎలా చేస్తాను? మీరు 3 ప్రజెంట్ చేయక్కర్లేదు, మీరు 1 కరెక్ట్గా తీసుకొస్తే అది చాలు. ఎవరిది షుగర్ గార్నిష్ హైట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళదే గెలుపు. షుగర్ గార్నిష్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఈ రోజు నేను ట్రై చేయాలి, ఎలాగైనా గెలవాలని కోరుకుంటున్నాను. సో హోమ్ కుక్స్, షుగర్ గార్నిష్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి: స్పీడ్, పేషెన్స్ అండ్ కలర్ అండ్ ఇంటిగ్రిటీ. కరెక్ట్ టెంపరేచర్లో మనం క్యారమల్ స్టేజ్కి తీసుకురావాలి. మాస్టరీ అలా నుంచోవాలి అంటే దాన్ని గ్రావిటీని కూడా మనం మాస్టర్ చేయగలగాలి. ఎవరైతే ఈరోజు ఆ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తీసుకురాగలుగుతారో ఇద్దరు హోమ్ కుక్స్కి అడ్వాంటేజ్ ఉండబోతుంది. నేనైతే స్వీట్ సర్ప్రైజెస్ ఛాలెంజ్లో టాప్ 2లో నుంచి 1 స్థానం గెలుస్తాను. ఇంకా ఆ అడ్వాంటేజ్ని ఎలాగైనా సాధిస్తాను. హోమ్ కుక్స్, ఈ షుగర్ గార్నిష్ చేయడానికి మేము మీకు ఇస్తున్న టైం 15 minutes. ఈ 15 minutesలో షుగర్ గార్నిష్ నేను చేస్తానా? నాకే నమ్మకం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఇది ట్రై చేయలే. ఆర్ యు గైస్ రెడీ? Yes. 3, 2, 1, లెట్స్ స్టార్ట్. నా కౌంటర్కి నేను వచ్చాను అండ్ నేను పాస్ట్లో ఎప్పుడు షుగర్తో వర్క్ చేయలేదు. నాకు ఒకటే ఐడియా ఉంది, ఒకసారి హీట్ చేసి ఒక సర్టెన్ టెంపరేచర్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేయడం అనేది కష్టం. సో నేను హాఫ్గా చేయాలి అనుకుంటున్నాను. కౌంటర్లో అయితే ఏమేమి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నో షుగర్ క్యారమెల్ చేయడానికి అన్నీ ఉండే. సో నేనేం ప్లాన్ చేశానంటే సాస్ ప్యాన్ పెట్టి కొంచెంగా వేసాను షుగరు. కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. ఇలా చేస్తే షుగర్ త్వరగా మెల్ట్ అవుతుంది అనిపించింది నాకు. షెఫ్ నిఖితా,
మీరు ఒక పేస్ట్రీ షెఫ్, ఈ స్వీట్ స్కిల్ టెస్ట్ ఎంత డిఫికల్ట్గా ఉండబోతోంది? డిఫికల్ట్గా అయితే డెఫినెట్గా ఉంటుంది షెఫ్, బికాస్ షుగర్తో పాటు పని చేయడం ఇట్స్ నాట్ ఈజీ. బికాస్ ఒక స్టేజ్లో కుక్ అయితే ఒక టెక్స్చర్ ఉంటుంది, ఇంకో స్టేజ్లో కుక్ అయితే ఇంకో టెక్స్చర్ ఉంటుంది. కొంచెం పేషెన్స్ ఉండాలి ఆ షుగర్ని కుక్ చేసేటప్పుడు. మనం ఈరోజు చాలా లిమిటెడ్ షుగర్ ఇచ్చాము. శ్యామ్ టేబుల్ దగ్గర ఆల్రెడీ పొగ వచ్చేస్తుంది. ఎస్ షెఫ్స్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే టెంపరేచర్ అండ్ కూలింగ్ ఈ రెండు చాలా కరెక్ట్గా వాళ్ళు తీసుకురావాల్సి అవును వస్తుంది. అవును. చూడండి అక్కడ రవి కూడా ఈరోజు పొగ పెట్టేశాడు. ఈ రోజు నా షుగర్ గార్నిష్ చాలా బాగా రావాలి. నేనైతే ఫస్ట్ టైం చేస్తాను, కొంచెం ఓవర్ బర్న్ అయినా అది సరిగా రాదు. సో పేషెన్స్గా నేను దాన్ని చెక్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ స్కిల్లో చాలా ముఖ్యమైనది గ్రావిటీ. మనం దాన్ని ఒక కరెక్ట్ కూల్ అవుతున్నప్పుడు ఒక స్టేజ్ లో తీసి దాన్ని హోల్డ్ చేయాలి. దాన్ని తిప్పకూడదు, దాన్ని కదలపకూడదు. స్లోగా హోల్డ్ చేస్తే అది అదే స్టేజ్ లో అక్కడ అలాగా అది హార్డ్ అయిపోతుంది. పాడైపోతుంది. నేను ఎంత ట్రై చేసి హేజల్ నట్ దానిలో డిప్ చేశాను, అస్సలు అవ్వట్లేదు. గ్రావిటీ దాని పని చేయట్లేదు. నేను ట్రై చేసి నాకు చాలా పెద్ద వచ్చేసింది, కానీ అది చాలా తొందరగా బ్రేక్ అయిపోయింది. షుగర్ కుకింగ్ సేవరీ డిషెస్లో కూడా వాడచ్చు, స్వీట్ డిషెస్లో కూడా వాడచ్చు. అండ్ మన ఇండియన్ మిఠాయిస్ ఫౌండేషనే ఈ షుగర్ కుకింగ్. ఐ థింక్ ఒక మాస్టర్ షెఫ్ టైటిల్ కోసం ఇవన్నీ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. షుగర్ డోమ్తో నేను ఫస్ట్ వర్క్ చేశాను. డోమ్ అంటే ఒక స్ట్రక్చర్ అలాగ ఉంటుంది, కానీ ఇక్కడ షుగర్లో ఆ హైట్ని క్రియేట్ చేయాలి. అంటే చాలా థిన్గా ఉంటుంది, ఇంకా చాలా ప్రొఫెషనల్గా చేయాలి. అదే టైంలో బ్రెత్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. అది డిఫికల్ట్ పార్ట్, ఎందుకంటే బ్రెత్ చేసేటప్పుడు అది ఇలా షుగర్ ఆర్ట్ కొద్దిగా స్టేబుల్ ఉండదు, అంటే అది ఒక ప్రెషర్. ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఈరోజు. భయం ఉంది, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా చేయలే, ఆ టెక్నిక్ నాకు రాదు. Ravi, I think, is able to get one right. ఎస్, బట్ రవితో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉండే, బికాజ్ ఆ లిక్విడ్ టు డిజర్ట్ ఛాలెంజ్ లో ఆల్రెడీ బ్లోన్ షుగర్ ని అటెంప్ట్ చేశాడు. సో ఐ థింక్ హీ హ్యాస్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ కుకింగ్ షుగర్. ఇవాళ ఆల్రెడీ ఒక గార్నిష్ ఫినిష్ చేసేసాడు. సో లెట్స్ హోప్. క్యారమల్ త్వరగా బర్న్ అయిపోతుంది, అందుకని నేను గ్యాస్ ఆఫ్ చేశాను. కానీ దాని వల్ల అది షుగర్ గార్నిష్ అయితే సరిగ్గా రావట్లేదు. నేను మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి గట్టిగా అయిన క్యారమల్ కి బెల్ట్ చేసి అది ఇంకొకసారి ట్రై చేస్తున్నాను. హోమ్ కుక్స్, మీరు చేసే ఆ క్యారమెల్ స్ట్రాండ్ కప్ కేక్ పైన పెట్టినప్పుడు దాన్ని స్ట్రైట్ గా పెట్టాలి. ఒక్కటి చేసినా సరిపోతుంది. ఎవరైతే పొడుగ్గా పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళే ఈరోజు టాప్ 2 సెలెక్ట్ అవుతారు. హేజల్నట్ గార్నిష్ ఏదైతే ఉందో అది కప్ కేక్ మీద ప్లేస్ చేయగానే కొద్దిసేపటి తర్వాత అది బెండ్ అవుతూ వచ్చింది. అప్పుడైతే నాకు చాలా టెన్షన్ వేసింది. హోమ్ కుక్స్, ఇవాళ మేము ఇచ్చిన ఇంట్రెస్టింగ్ స్వీట్ ఛాలెంజ్ లో లాస్ట్ 5 minutes మీ షుగర్ గార్నిష్ ని రెడీ చేసుకోండి. లెట్స్ గో. చలపతి షెఫ్, మాకు లాస్ట్ 5 minutes మిగిలింది అలా చెప్పగానే నేను ఫస్ట్ 2 attempts చేశాను, కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ దొరకలేదు. షుగర్కి మళ్ళీ వెయిట్ చేస్తాను స్టార్ట్ చేశాను. రవి గుర్తుంది కదా, స్ట్రైట్ గా పొడుగ్గా ఉండాలి. స్టేటే ఉండాలి షెఫ్. ఇది ట్రై చేయి, ఇంకో ట్రై చేయి రవి. ఓకే షెఫ్. హోమ్ కుక్స్, లాస్ట్ 1 minute టు గో. లాస్ట్ 1 minute అన్నప్పుడు నేను అలా కప్ కేక్ మీద పెట్టేసి ఆ హేజల్నట్ ని చూస్తున్నాను. ఎందుకంటే అది ఎప్పుడైనా ఒకవేళ టిల్ట్ అవుతే వెంటనే దాన్ని ట్రబుల్ షూట్ చేయగలం కాబట్టి అదైతే పర్ఫెక్ట్ గా ఉంది. సో నేనైతే కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నేను షుగర్ది ఎంత ట్రై చేసినా కూడా అది హ్యాంగ్ అవుతుంది. అందరిది చూస్తుంటే కొంచెం స్టిఫ్గా ఉందనిపిస్తుంది. నాది ఎంత లెంత్ వచ్చినా కూడా కొంచెం హ్యాంగ్ అవుతుంది. సో ఐ గెస్ ఒక్కొక్కటి చేస్తే బాగుండు అనిపిస్తుంది, బట్ నా దగ్గర ఇంకా టైం లేదు. సో ఐ విల్ జస్ట్ గో విత్ దిస్. Home cooks, last 30 seconds for that perfect strand of garnish. Let's go, finish it up quickly.
ఇప్పుడు మా దగ్గర లాస్ట్ 30 సెకండ్స్ ఉన్నాయి. నా దగ్గర 2 లాంగ్ షుగర్ గార్నిషెస్ ఉన్నాయి, కానీ నాకు కొంచెం డౌట్గా ఉంది ఎందుకంటే నా షుగర్ గార్నిష్ చాలా బెండ్ అయిపోతుంది. చుట్టుపక్కన చూస్తే మిగతా మెంబర్స్ది గార్నిష్ నాకంటే చాలా బాగుంది. పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.